హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లలితాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు మజ్జిగ చారు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా కనుక చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ బౌల్లోకి కమ్మగా ఉండే పెరుగు తీసుకోండి. పుల్లటి పెరుగు అయితే మంచిగా అనిపించదు. అందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా గిల్ల కొట్టుకోండి. మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఉండలు ఏవి లేకుండా కలుపుకోవాలి. తర్వాత మన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకోవాలి. మనకు కొద్దిగా పలుచగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలి. తిక్కుగా కావాలనుకుంటే చాలు తక్కువ వాటర్ పోసుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసి వేరొక మిక్సీ బౌల్లోకి చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసి మంచిగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన దాన్ని మంచిగా మజ్జిగలోకి వేసి కలుపుకోండి. ఇలా అల్లం ముక్క, పచ్చిమిర్చి వేయడం వల్ల దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్, పోపు పెట్టుకోవాలి. పోపులోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత 4-5 చితక్కొట్టిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. తాలింపులోకి ఒక ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మంచి కలుపుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. లైట్గా ఫ్రై అయితే చాలు. కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటేనే మనకి పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. మాడిపోకుండా చూసుకోండి. లైట్గా ఫ్రై అయితే చాలు. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు వేసుకోండి. తాలింపులు కానీ పోపులు ఏవి మాడకుండా చూసుకోండి ఉల్లిపాయలవి. ఇదంతా ఫ్రై అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగ ఉంటుంది కదా, దాన్ని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకుని వేసుకోండి. దాన్ని ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసుకున్నాకే మజ్జిగ పోసుకోండి. చాలా బాగుంటుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి. చలికాలంలో పెరుగు చాలా మంది తినరు. ఇలా ఒక్కసారి మజ్జిగ చారు చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది.